మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి కూడా గత కొన్ని నెలల నుంచి ఈ సమస్య అయితే ఉంది. ఆ సమస్య ఏంటో కాదు, రీఛార్జ్‌లు గోల. నెలొచ్చేసరికి రీఛార్జ్ అయిపోద్ది. రీఛార్జ్‌లు వేయించుకుంటాం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇన్‌కమింగ్ కాల్స్ ఆపేస్తున్నారు. ఇది గట్టిగా ప్రశ్నించారు పార్లమెంట్‌లో మన రాఘవ చద్దా గారు. ఆయన గట్టిగా అడిగారండి. ఎలా అడిగారంటే, బాబు ఫోన్ నాది, సిమ్ కూడా నాదే, ఫోన్కి ఛార్జింగ్ కూడా నేనే పెట్టుకుంటాను, కానీ ఇన్కమింగ్ కాల్స్ ఆపేయడానికి నువ్వు ఎవడు బాబు అని ఆయన పార్లమెంట్లోనే గట్టిగానే ప్రశ్నించాడండి. మామూలుగా కాదు అసలు. అంటే ప్రతి సామాన్యుడు మనసులో ఉన్న ప్రశ్నే ఆయన పార్లమెంట్లో వినిపించాడు. ఇది మామూలు సమస్య కాదండి. ఈ సమస్య ఎక్కువగానే పల్లెటూరులో ఉన్న బాగా కీప్యాడ్ మొబైల్స్ వాడే వాళ్ళకి బాగా ఉంటుంది. ఎలా అంటే ఎక్కడికో పొలంలోకి వెళ్తారు, సడన్గా రీఛార్జ్ అయిపోద్ది, వాళ్ళకి ఫోన్ చేద్దామంటే ఫోన్ వెళ్ళదు, కానీ వాళ్ళు తిరిగి చేద్దామంటే వాళ్ళకి రాదు. కొన్ని గబాలను రీఛార్జ్ చేసుకోవడానికి అన్నా అవుతుంది అంటే ఏముండదు. అదే టచ్ ఫోన్ అనుకో, ఎవరినో ఒక నెట్ అడుగో ఏదో అడుగో హాట్స్పాట్ అడుగో రీఛార్జ్ చేసుకుంటాడు. కానీ పల్లెటూరులో ఉన్న కీప్యాడ్ మొబైల్స్ వాడే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడిపోతారు. వీళ్ళు ఈ నెట్వర్క్లు ఇన్కమింగ్ కాల్స్ ఆపేయడం వల్ల ఈ సమస్యని పార్లమెంట్లో మన రాఘవ చద్దా గారు చాలా బాగా ప్రశ్నించారండి. ఇది ఒక్క సమస్య మీద కాదు, ఆయన సామాన్యుడికి ఉపయోగపడే ప్రతి సమస్యల మీద లేవనెత్తారు. మెయిన్గా దీనికోసం చెప్పుకుంటున్నాం మనం. ఈ సమస్య మీద ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి. ఇలాగే పోతే వీళ్ళు ఏం చేస్తారంటే రాను రాను ఇంకా రీఛార్జ్లు పెంచేస్తారు. ఇప్పుడు ఇన్కమింగ్ కాల్స్ తీసేస్తారు, తర్వాత ఇంకోటి ఏదో ఒకటి తీసేస్తారు, మనం ఇబ్బంది పడాలి. ఆయన మాత్రం బాగా ప్రశ్నించారు, ఆయన మెచ్చుకోవాలి. ఆయన ఒక్కరే కాదు, ఈ సమస్య మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. లేదంటే ఈ నెట్వర్క్లు ఉరికిని దోపిడీ చేసుకుంటాయి. ధనవంతులకు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అవుతుండగా కనీసం బ్యాలెన్స్ రీఛార్జ్ల పేరుతో సామాన్యులు కష్టపడి సంపాదించుకున్న డబ్బులను కోల్పోతున్నారు. అంటే ఈ నెట్వర్క్లు అడ్డంగా దోపిడీ చేస్తున్నాయన్నమాట. కాబట్టి దీని మీద స్పందించాలి ప్రతి ఒక్కరూ కూడాని. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి.